దిగంతముల వరకు మాకు ఏ సాక్ష్యం దేవుని బిడ్డలారా? ఎటువంటి సాక్ష్యం? యేసు ప్రభు మృతుల్లో నుండి లేచినారు. దేవుని బిడ్డలారా, దేవుడు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. ఎవరు కూడా మృతుల నుండి లేచిన ఎవరు లేరు, ఒక ప్రభు యేసుక్రీస్తు తప్ప. దేవుడు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఎంతో మంది పొలపడుతున్నారు, కొనియాడపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు, ప్రభు యేసుక్రీస్తు తప్ప. ఈ విషయాన్ని అందరూ చెప్తున్నారు, ఈ విషయాన్ని అందరికీ చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సువార్తను పట్టుకోవాలి. ఈ సువార్తను పట్టుకొని జనుల్ని వెలుగులోనికి నడిపించాలి, వెలుగులో నడిపించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి చాలా మంది అజ్ఞానంలో, చాలా మంది దేవుని బిడ్డలారా ఎటువంటి పరిస్థితులు చేస్తున్నారు. మనకు దేవుళ్ళు కాని వాటికి మరి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. చతుష్పాద జంతువులకి దేవునికి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు, సృష్టానికి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఒక గొప్ప సందేశం మనకి ఇవ్వబడింది, ఒక అతిశయం మనకి ఇవ్వబడింది. ఏంటంటే మనం సేవించే దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు. అపోస్తలుల కార్యాలు 4:2 మనం చూస్తూ ఉన్నాం.